ఒకానొక సమయంలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్‌లు అనేటివి చాలా సాధారణ విషయం. అక్కడి ప్రజలు కూడా చాలా అలవాటు పడ్డారు. బయట ఎప్పుడైనా కూడా ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు, ఏదైనా కూడా కావచ్చు అని. అయితే 2011 హైకోర్టు బ్లాస్ట్ తర్వాత గవర్నమెంట్ ఏవైతే నిర్ణయాలు తీసుకుందో, ఆ నిర్ణయాల వల్ల ఈ టెర్రర్ బాంబ్ బ్లాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆల్మోస్ట్ అరికట్టడం జరిగింది. అయితే 14 సంవత్సరాల తర్వాత 2025లో రీసెంట్ గా ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే బ్లాస్ట్ జరిగిన కొద్దిసేపటి తర్వాత ఇది బాంబ్ బ్లాస్ట్ కాదు, ఇది ఒక సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ అని చెప్పారు. కానీ ఈ బ్లాస్ట్ కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లింకుల ద్వారా అరెస్ట్ అయిన మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గమనిస్తే ఇది ఖచ్చితంగా సిఎన్జి బ్లాస్ట్ అయితే కాదు, ఖచ్చితంగా టెర్రర్ అటాకే. ఇందులో టెర్రర్ మోడ్యూల్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అవుతూ వస్తున్నాయి. అయితే బ్లాస్ట్ విషయంలో చాలా స్పెక్యులేషన్స్, చాలా థియరీస్ ఇంటర్నెట్ లో రివాల్వ్ అవుతూ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో అవన్నీ కాకుండా ఇంతవరకు అఫీషియల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో అంతవరకు మాత్రమే మాట్లాడుకుందాం. సో ఆ విధంగా ఈ బ్లాస్ట్ ముందు ఏం జరిగింది, ఎందుకని ఇది మొదట్లో సిఎన్జి బ్లాస్ట్ అని చెప్పారు, ఈ బ్లాస్ట్ కున్న టెర్రర్ లింక్స్ ఏంటి, మొత్తం తెలుసుకుందాం. నేను మీ డిక్కర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందుగా చూసుకుంటే ఈ బ్లాస్ట్ ఒక కారు ద్వారా జరిగింది అండ్ ఆ కార్ నంబర్ వచ్చేసి HR26CE7674. ఈ కారు బ్లాస్ట్ కు ముందు సునేరి మసీద్ దగ్గర కొన్ని గంటల పాటు పార్క్ చేయబడింది. ఆ తర్వాత సాయంకాలం ఆ ప్లేస్ నుంచి బయలుదేరి రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే ఫరీదాబాద్ లో ఒక డాక్టర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తన దగ్గర నుంచి 360 కేజీల ఎక్స్ప్లోజివ్స్ అలాగే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాస్ట్ అవ్వబడిన కార్ ఏదైతే ఉందో ఫరీదాబాద్ నుంచి సుమారు 8 గంటల సమయంలో ఢిల్లీలోకి ఎంటర్ అవడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ కారు అలా చక్కర్లు కొట్టడానికి గల కారణం ఏంటి ఇంతవరకు తెలియలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నారు, లేకుంటే ఈ బ్లాస్ట్ కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ఈ బ్లాస్టే కాదు ఇంకా పెద్ద టెర్రర్ అటాక్ గురించి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంకా తెలియలేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలియాల్సి ఉంది. సో అలా చక్కర్లు కొట్టి మొత్తానికి సునేరి మసీద్ దగ్గర పార్క్ చేయబడి ఆ తర్వాత సాయంత్రం బయలుదేరి సుమారు 7 గంటల సమయంలో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర కారు బ్లాస్ట్ అవడం జరిగింది. మన సీసీటీవీ కెమెరాలో చూసుకుంటే ఆ కారులో ఉన్న వ్యక్తి ఉమర్ మొహమ్మద్. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇతనే ఈ బ్లాస్ట్ వెనుకున్న మెయిన్ వ్యక్తిగా చెప్తున్నారు. పాయింట్ లోకి వస్తే బ్లాస్ట్ అయిన తరువాత ఇది బాంబ్ బ్లాస్ట్ కాదు, సిఎన్జి బ్లాస్ట్ లేకపోతే సిలిండర్ బ్లాస్ట్ అని చెప్పారు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైనా ఆర్డిఎక్స్ ద్వారానో లేకపోతే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ద్వారానో ఏదైనా బ్లాస్ట్ జరిగితే బ్లాస్ట్ అయిన తరువాత ఏదైనా కెమికల్ ట్రేసెస్ కానీ లేకపోతే క్రేటర్ కానీ ఈ విధంగా బయటపడతాయి. ఆధారాలు బయటపడతాయి. బట్ ఈ బ్లాస్ట్ ని చూసుకుంటే అలాంటి ఆధారాలు ఏవి కూడా బయటపడలేదు. సో దట్స్ వై ఇనిషియల్లీ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ సిఎన్జి బ్లాస్ట్. బట్ అక్కడ ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఈ బ్లాస్ట్ సాధారణంగా జరగలేదు, ఒక రేంజ్ లో జరిగింది. ఆ సౌండ్స్ కూడా కిలోమీటర్ల వరకు వినపడ్డాయి. ఇది ఖచ్చితంగా సిఎన్జి బ్లాస్ట్ అయితే కాదు అని. బట్ తర్వాతే ఇంకొకటి బయటపడింది. ఆ ఆధారం ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, షార్ట్ కట్ లో ANFO అని పిలుస్తారు. మనం మాట్లాడుకుంటే ఈ అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో అది ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారు. స్వతహాగా ఇది పేలుడు పదార్థం అయితే కాదు, అమ్మోనియం రిచ్ ఫెర్టిలైజర్స్ లో యూజ్ చేస్తారు. అయితే ఈ పదార్థాన్ని ఎప్పుడైతే ఫ్యూయల్ ఆయిల్ తో మిక్స్ చేస్తారో అది ఒక పేలుడు పదార్థంగా మారిపోతుంది. బట్ ఇక్కడ కూడా కండిషన్స్ అప్లైడ్. అదేంటంటే ఆ పదార్థాన్ని ఖచ్చితంగా డెటోనేట్ చేయాలి. డెటోనేట్ చేస్తేనే అక్కడ పేలుడు సంభవిస్తుంది. దీపావళి టపాసులు ఉంటాయి కదా, మనం ఎలా అయితే వాటిని వెలిగిస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పదార్థాన్ని వచ్చేసి డెటోనేట్ చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ డెటోనేషన్ ఎలా జరిగిందో అనే విషయం మాత్రం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలియాల్సి ఉంది. బట్ ఒక్కటి మాత్రం క్లియర్, ఇది సిఎన్జి బ్లాస్ట్ లేక సిలిండర్ బ్లాస్ట్ అయితే కాదు. ఎందుకంటే మనం ఈవెన్ బ్లాస్ట్ వెలాసిటీ చూసుకున్నా కూడా 3200 మీటర్స్ ఉంది. అదేవిధంగా బ్లాస్ట్ సౌండ్ కూడా 1-2 కిలోమీటర్ల దాకా వినపడింది. ఇప్పటివరకు అంతా ఓకే. అయితే ఆ కారు ఓనర్ తెలియకపోవడం వల్ల ఈ బ్లాస్ట్ కి టెర్రర్ మోడ్యూల్ కు ఉన్న లింక్ సరిగ్గా తెలియలేదు. అయితే కారు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగిన తర్వాత అప్పుడు బయటపడ్డాయి నిజాలన్నీ కూడా. మనం చూసుకుంటే ఈ కారు గురుగ్రామ్ లో సల్మాన్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేయబడింది. ఈ సల్మాన్ అనే వ్యక్తి దేవేందర్ అనే వ్యక్తికి కార్ అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఆ దేవేందర్ అనే వ్యక్తి అంబాలాలో ఉండే ఒక వ్యక్తికి ఆ కార్ అమ్మడం జరిగింది. ఆ వ్యక్తి మేబీ డీలర్ కావచ్చు. అయితే ఆ వ్యక్తి తిరిగి పుల్వామాలో ఉండే అమీర్ అనే వ్యక్తికి ఈ కార్ అమ్మడం జరిగింది. ఈ అమీర్ ద్వారా డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కారుని డ్రైవ్ చేశాడు. సో ఇక్కడి నుంచి మొత్తం టెర్రర్ యాంగిల్ మొదలవుతుంది. ఈ టెర్రర్ లింక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ స్టిల్ ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా జరిగిన సినారియోస్ కి ప్రతిదాడిగా చేశారో, లేకపోతే రివెంజ్ తీర్చుకుంటున్నారో, లేకపోతే టెర్రరిస్ట్ కి సంబంధించిన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకా తెలియాల్సి ఉంది. బట్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. జై హింద్.